రేవంత్ యూటర్న్ అప్లికేషన్లపై మాట మార్చిన సీఎం అప్లై చేసుకోవాలా వద్దా? పింఛన్ రైతు భరోసాపై గందరగోళం. 27న అందరూ అప్లై చేసుకోవాల్సిందేనన్న సీఎం. లబ్ధిదారులు అప్లై చేసుకోవాల్సిన పని లేదంటూ శనివారం నాటి రివ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. మరి మేము చెప్పింది ఏంది నిన్న? గదే కదా నిన్న చెప్పింది. ఒక తుగ్లక్ సర్వే అని ఒక సర్వే జరిగింది 8 సంవత్సరాల క్రితం. కేసీఆర్ అనే మహానుభావుడు ఆ సర్వే చేసిండు. ఆ సర్వే రిపోర్ట్ ఏడున్నదో పట్టుకుంటే ఎవరికి ఇల్లు ఉన్నదో ఎవరికి ఇల్లు లేదో, ఎవరికి పెన్షన్ వస్తుందో ఎవరికి పెన్షన్ వస్తలేదో, ఎవరికి భూములు ఉన్నాయో ఎవరికి భూములు లేదో, ఎవరికి గవర్నమెంట్ జాబులు ఉన్నాయో ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవో, ఎవరు ప్రైవేట్ సెక్టర్లు ఉన్నారో ఎవరు ప్రైవేట్ సెక్టర్లు లేరో, ఎవరికి ఇల్లు ఉందో లేదో గొడ్డుందో లేదో ఇవన్నీ తెలిసిపోతాయి నాయన. పట్టుకో రేవంత్ రెడ్డి అంటే ఓ ఫామ్ నింపుకొచ్చిండు. ఈ ఫామ్ నింపుర్రి. ఎఫ్ఐఆర్ కావాలట. అమరవీరులు ఎట్లెట్లా చచ్చిపోయిన ఎఫ్ఐఆర్ కావాలట. ఎవరెవరు ఏ జైలు ఉన్నారో జైళ్ళ పేరు కావాలట. జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో ఆ లెక్క కావాలట. ఇదా నువ్వు వచ్చి మమ్మల్ని అనుమానించడమా? నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? నీ ముఖం కనబడ్డా తెలంగాణ ఉద్యమంలో? ఎవరన్నా ఆపేదని ఒక పిస్తోల్ పట్టుకొని వచ్చి ఉద్యమకారుల మీద కాల్పులు జరపాలని చూసిన దుర్మార్గుడివి నువ్వు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దొంగే యువతలోని చూసి దొంగ అంటాడట మంచోడిని పట్టుకొని. నువ్వే ఉద్యమంలో లేవు, ఉద్యమంలో నీ ముఖమే కనబడలేదు. ఇప్పుడు నీతో ఉన్న మంత్రులంతా మా 1300 మంది అమరులు కావడానికి కారకులు, చనిపోవడానికి కారకులు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? మీరు ఉద్యమకారులా? ఏ జైలు ఉన్నారు? మీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? నువ్వే మమ్మల్ని అనుమానించేది. మేము నికాసైన ఉద్యమకారులం. ఒక్కని ఉప్పు కానీ ఒక్కని పప్పు కానీ ఒకని రూపాయి కానీ తినకుండా ఉద్యమం చేసేటోళ్ళం. నువ్వు అనుమానించి ఓ పేపర్ పట్టి అలా రాయుర్రని మమ్మల్ని అనుమానిస్తావు. ఉద్యమం చేయనోనివి, ఉద్యమం లేనోనివి నీకేం తెలుసు బాధ? ఆనాడు నిర్బంధిస్తే కొడుతారా, సంపుతారా, ఎక్కడికైనా ఎత్తుకపోయి కథం చేసి పడేస్తారా అనేది ఆనాడు ఆ బాధలు అనుభవించిన నాలాంటోనికి తెలుసు. ఉద్యమంలో ఉన్నోనికి పెన్షన్ కట్ చేస్తారేమోనని వృద్ధుల్లో ఆందోళన, కన్ఫ్యూజన్లో పెన్షన్ రైతు బంధు లబ్ధిదారులు. రైతు భరోసా రాదేమోనని అన్నదాతల రంది. 3 రోజులుగా దరఖాస్తు కేంద్రాల దగ్గర తిప్పాలు. పూటకో మాటతో పరేషాన్ చేస్తున్న సర్కార్. పనులు మానుకొని అప్లికేషన్ల పనిలో జనం. నీ వల్ల కాదయ్యా బాబు ఇది. రేవంత్ రెడ్డి గారు నీ వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే నువ్వు బిజినెస్ మ్యాన్వి, దందాలు చేసేటోనివి, రియల్ ఎస్టేట్ చేసుకునేటోనివి. ఇప్పుడు నేను సడన్గా తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెడితే ఈ కుర్చీ ఎట్లా అమ్మాలని కూడా చూస్తావు నువ్వు. ఈ కుర్చీ అమ్మితే ఎంత వస్తుంది, ఈ కుర్చీకి ఎంత ఉన్నది విలువ, లేకపోతే ఈ కుర్చీ మీద ఎంత దందా చేయొచ్చు, ఇట్లా ఆలోచన వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేటోళ్లకు బిజినెస్ పరమైన మైండ్ సెట్ ఉంటుంది, కానీ పరిపాలన ఎట్లా చేయాలి, ప్రజలను ఎట్లా ఉద్ధరించాలి, వాళ్ళ జీవితాలను ఎట్లా మార్చాలనే ఆలోచనలు ఎందుకు వస్తాయి? రావు. బిజినెస్ మ్యాన్ ఆలోచనలు అన్నీ ₹1 పెడితే ఎన్ని రూపాయలు వెనుకకు వస్తున్నాయి, ఒక దగ్గర పెట్టుబడి పెడితే మళ్ళీ తిరిగి ఎంత బెనిఫిట్ వస్తుంది, ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి. ఏది రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకు, బిజినెస్ చేసేటోళ్ళకు. మరి రేవంత్ రెడ్డి గారు బిజినెస్ మ్యానే, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేసేటాయనే, రేవంత్ రెడ్డి గారు దందా చేసేటాయనే. కాబట్టి సహజంగా ప్రజల కష్టాలు తెలియదు. ఆయనకు విజన్ అయితే లేదు, పొలిటికల్ విజనరీ కాదు. నేను చెప్తున్నా కదా, పొలిటికల్ విజనరీ అస్సలే కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఓన్లీ లక్ ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎక్కడనో గట్టి సుడి ఉన్నది. ఆ సుడే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి రేవంత్ రెడ్డి దగ్గర. ఏం కావాలి అని అడుగుతాడు డైరెక్ట్గా, అంతే. ఇప్పుడు సోనియా గాంధీ పిలిచింది, మేడం మీకేం కావాలి 5 సంవత్సరాల్లో, రాష్ట్రం నుండి మీకేం కావాలి మేడం, చలో అయిపోయా, ఇంత తీసుకురారు, నెల ఎంత కావాలి మేడం, సంవత్సరానికి ఎంత కావాలి మేడం. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే గివే. దాంట్లో ఫస్ట్ ర్యాంకు, దాంట్లో PhD చేసిండు.